కేంద్ర బడ్జెట్పై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మండిపడింది. ఈ మిశ్రమ స్పందనని పక్కన పెడితే 2 రాష్ట్రాల మీదుగా 3 హైస్పీడ్ రైలు కారిడార్స్ ను ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్లో ప్రకటించారు. అలానే ప్రతి జిల్లాకి ఒక బాలికల వసతి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా 3 జాతీయ స్థాయి ఫార్మా సంస్థలను కూడా నెలకొల్పుతున్నట్టు బడ్జెట్లో ప్రస్తావించారు. అమరావతికి భరోసా, రేర్ ఎర్త్ కారిడార్తో జోష్, హై స్పీడ్ రైల్ కారిడార్లతో తెలంగాణకు ప్రాధాన్యత. కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అమరావతి ఫోకస్డ్ గా ప్రతిపాదనలు చేసినట్లు అర్థమవుతోంది. అమరావతి రాజధాని అభివృద్ధికి ఏడీబీ నిధులు 1128.91 కోట్లు ప్రతిపాదించారు. అదేవిధంగా రాజధాని అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కోసం జపాన్ నిధులు 432.09 కోట్లు, ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు 500.99 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. పట్టణ తాగు మురుగునీటి పారుదల నిర్వహణకు 800 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి 155.32 కోట్లు కేటాయింపులు చేశారు. ఏపీలో రహదారులు, వంతెనల పునర్నిర్మాణం కోసం 350 కోట్లు ప్రకటించగా ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచ స్థాయి కంటైనర్ ఉత్పత్తి కార్పొరేషన్ నెలకొల్పుతామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మీదుగా 3 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు. ఈ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఉపాధి పెంచే బడ్జెట్ గా వర్ణించారు. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఏదైతే రేర్ ఎర్త్ ఉందో ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజులు మన దగ్గర బీచ్ శాండ్ ఉంది, ఇంకా వేరియస్ మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని అనేకమైనటువంటి డిఫెన్స్కి కావాల్సినట్టు కానీ, అటామిక్ ఎనర్జీకి కానీ, ఇంకా అనేక రకాలుగా మన మిగిలినటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ, క్రిటికల్ ఎలక్ట్రానిక్స్కి ఇవి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఒక పెద్ద శుభ పరిణామం. ఇది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక పక్క ISM 2.0 దీనివల్ల సెమీ కండక్టర్కి పెద్ద దోహదం చేస్తుంది. 40,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఇది టెక్నాలజీకి పెద్ద పీట వేసినట్టు అవుతుంది. టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం. సెమీ కండక్టర్ ఈజ్ వెరీ క్రూషియల్. దీనికోసం 2.0 తీసుకొచ్చారు. ఇంకొక పక్కన టెక్స్టైల్ సెక్టర్కి ఊతం ఇచ్చారు. తెలంగాణ విషయానికొస్తే బడ్జెట్ ప్రకటనల ప్రకారం తెలంగాణలోని ప్రతి జిల్లాలో ఓ బాలికల వసతి గృహం ఏర్పాటు కానుంది. ఎక్కడ నెలకొల్పుతామనే విషయం ప్రకటించకపోయినా ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు నిర్మలా సీతారామన్. అలానే దేశంలో కొత్తగా 7 నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రకటించగా పుణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై కారిడార్లు తెలంగాణ మీదుగా వెళ్లనున్నాయి. వీటితో పాటు ముంబై పుణే, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగురి, చెన్నై బెంగళూరు మధ్య కూడా కొత్త కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నట్లు బడ్జెట్లో పొందుపరిచారు. అయితే ఈ బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. మనందరికీ తెలిసిందే, ఇండియాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో, ఇంక్లూడింగ్ ఈవెన్ ఎప్పటి నుంచో అనాదిగా ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల టైంలోనే ECIL లాంటి దాన్ని హైదరాబాదులో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావడానికి పునాదులు ఇస్తుంది. ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవడం చాలా బాధాకరం. మొత్తం మీద కేంద్ర బడ్జెట్పై తెలుగు రాష్ట్రాల్లో పార్టీల పరంగా మిశ్రమ స్పందన వ్యక్తమైనట్లయింది.